సంఘం యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉండడంతో 27 మంది కార్యవర్గ సభ్యులతో ప్రధాన కార్యవర్గాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా 18 మంది, గౌరవ సలహాదారులుగా 19 మంది, అనుబంధ విభాగాలలో 33 మంది, తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈసీ మెంబర్స్లో 90 మందిని నియమించుకోవడం మనం జరిగింది. అందరం కలిసి ఈ కార్యవర్గాన్ని పూర్తి చేసుకోవడం జరిగినది. ఏ ఒక్కరిదో బాధ్యత తీసుకోకుండా అందరూ కూడా అందరితో మాట్లాడి మన ప్రధాన కార్యదర్శి గారు, కోశాధికారి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు అయినటువంటి మాదన ఉదయ్ భాస్కర్ గారు, ఎర్రా ధనుంజయ్ గారు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని ఎవరైతే మనకి పనిచేస్తారో వాళ్ళని ప్రధాన కార్యవర్గంలోకి ప్రతి ఒక్కరిని తీసుకోవడం జరిగింది. కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు కానీ, మన కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు కానీ మనకి అక్కడ వచ్చి కార్యక్రమంలో పాల్గొని యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రధాన కార్యవర్గంలో ఉన్నారు. వీరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా నేను ఇలాగా మనం పూర్తి చేసుకునేటప్పుడు మేము ఒకటే ఆలోచించాం, వీరు మనకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది అయితే మేము ఆలోచించలేదు. ఎందుకు అంటే సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా కానీ సందర్భం వచ్చినప్పుడు బ్లైండ్గా మనం తప్పు చేసినా లేదా కరెక్ట్ చేసినా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటివేవి ఆలోచించకుండా సంఘానికి ఉపయోగపడే విధంగా ఈరోజు సంఘంలో మేము ఉండొచ్చు, రేపు వేరే బాధ్యతతోటే సంఘం నుంచి తప్పుకోవచ్చు, కానీ సంఘం ఎవరు ఉన్నా లేకున్నా అది నిరాటంకంగా పనిచేస్తూ మరింత పురోభివృద్ధి సాధించే దానికోసం పనిచేసే వ్యక్తులందరినీ కూడా సంఘంలోనికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో మనము